మీకు ఫోన్ కూడా చేయలే పొద్దున నుంచి ఆమె ఫోన్ చేయలే. నిజం చెప్పు స్పందన. మనం మీకు ఫోన్ చేయకుండా ఇంకేడి పోతా చెప్పు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందా మరి? సరే నేను వీడియోలు చేయడానికి ఇట్లా పోతుంది కదా, పోయిందేమో కాదు. ఆమె ఇంకేడి పోతుంది గంగు, మిమ్మల్ని కాదని చెప్పు. మరి మీరే కదా ఆమెకు నాకైతే టెన్షన్ అవుతుంది. నాకు టెన్షన్ పెట్టకూరి. నాకు చూడు ఇగో షివర్ ఎట్లా ఉంకుతున్నాయి చూడు నా చేతులు. నాకు భయం 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 అవుతుంది. హలో ఏడున్నావు హారిక? నీకెందుకు? అరే ఏమైంది జర చెప్పు హారిక, మదా కాడకు. ట్రైన్ కి పోతున్నా ఎందుకు మళ్ళీ లవ్వులు గివ్వులు చేస్తారు అన్ని? తెలుసా? ఏం తెలుసా? నీకు తెలియాలి అవన్నీ. స్పందన ఫ్యామిలీ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వీళ్ళని నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ చేయబోతున్నా. మా మమ్మీ వేస్తే డౌట్, నేను చేస్తే ఈజీగా గుర్తుపట్టేస్తారు వాళ్ళందరూ. మా మమ్మీతో చేపిస్తారు అనమాట, అందుకే ప్రాంక్. ఇక మమ్మీ ఏం తెలుసా, ఇప్పుడు ఇంకా ఫోన్ చూస్తా కొంచెం ఆడికి గంగు గంగు ఆరికని కొట్టి ఇంట్లోకి వెళ్ళిపోయి నాకు భయం అయితే నెట్ పోయిందో తెలియదు అని చెప్పు. ఇంకా ఏమంటే స్పందనకి నరేష్ వాళ్ళకి కూడా నువ్వే ఫోన్ చేసి చెప్పు, నాకు దగ్గర వాళ్ళ నెంబర్లు లేవని చెప్పు. సరే అందుకే నీ దాంట్లో ఇస్తున్నా. టెన్షన్ అవుతుంది, వీడికి పోయిందో ఏమో ప్లీజ్ నమ్ముతారా? హలో గంగు, ఏ హారిక వచ్చిందా మీ ఇంటికి? ఇట్లా ఏగో పొద్దుగాల పిల్ల లేకపోతే లేసడానికి కొడితే వెళ్ళిపోయిందో ఏమో. మళ్ళా ఆమె బట్టలు కనిపిస్తలేవు, ఆమె కనిపిస్తలేవు. 2 గంటలు అవుతుంది. నాకేమో భయం అవుతుంది. పిల్ల ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. కొంతసేపు ఏమో స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, నాకు భయం అవుతుంది. గంగు జర స్పందనకు నరేష్ని ఫోన్ చేసి అనుకుంటావా? ఒకసారి అడగవా, నాకు భయం అయితే, నాకు మస్తు టెన్షన్ అవుతుంది. జర ఒకసారి మా ఇంటి దాకా రావా? జర జల్దీ రా ప్లీజ్. ఇక మమ్మీ వాళ్ళు వస్తే వాళ్ళు నేను తెలుసా ఏమో నాకు తెలియదు, బ్యాగ్ ఏమో తెలియదు, అమ్మైతే కనిపిస్తలే, కొట్టంగా వెళ్ళిపోయింది అని చెప్పు. వాళ్ళు వస్తారు. సరేనా, నేను రైల్వే స్టేషన్లో పోయి వస్తాను నన్ను తీసుకురానికి. వాళ్ళు వస్తే కెమెరా పట్టుకొని వస్తారు. నాకు తెలిసి వాళ్ళు వచ్చినా కూడా ఉత్తి రారు. ఫోన్ లోపల టెన్షన్ పడు, వాళ్ళ ముందు నవ్వినాం అనుకో డౌట్ వస్తుంది మమ్మీ. గైస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో. మొత్తం ఆగమాగం చేస్తా. మా ఇంటికి వచ్చి రింగ్ అయింది అదే. ఇప్పుడు చుక్కలు చూపిస్తా. A little longer than a few minutes later. గంగు అయితే పిలుస్తున్నా నన్ను, చూద్దాం ఎంతసేపు వచ్చినా. గంగు చేసిందా హారిక ఇట్లా ఫోన్? చేయలేదా? ఏ పిల్ల పొద్దుగాల పోయింది. నేను మీ ఇంటికో స్పందన వాళ్ళ ఇంటికి వచ్చిందేమో అనుకున్నా. రాలే, నాకు ఎవరు రాలేదు. నేను నీకే ఫోన్ చేసి వాళ్ళ నెంబర్లు వాళ్ళకి చేద్దామంటే నాకు ఎవరి నెంబర్ తెలియదు. నీది ఒకరి నా దాంట్లో ఉంది కాబట్టి నేను నీకు ఫోన్ చేసిన. పొద్దు నుంచి మా దగ్గరికి ఏం రాలేదు. మళ్ళీ ఏడి పోయినట్టు ఈ పిల్ల వస్తే మీ ఇంటికి వస్తారు. రోజు మీతో కదా వీడియోలు చేస్తుంది. నేను మీ దగ్గరకు వచ్చిందేమో అనుకున్నా. 9 అయ్యిండొచ్చు, 8:30 నుంచి ఆమె లేపుతున్నా. లే ఇంట్లో ఏమైనా పని చేయాలంటే లేసలేదు. నేను వీడియోలకి ఇట్లా ఎండిపోయిందేమో వస్తుంది కదా, 3-4 గంటల వరకు వస్తుంది కదా రోజు. వస్తుందేమో నేను అనుకున్నా. వస్తుందా? ఉందా ఆరికి? ఉందా? నేను మీ దగ్గరకు పోతా, వీడియోలు ఇట్లా ఉన్నాయేమో పోయినట్టుంది. సరే వస్తుంది కదా అని చూస్తున్నా అప్పటి నుంచి. ఇంకా వస్తలేదు. నాకేమో టెన్షన్ అవుతుంది. ఎటువైంది పిల్ల? ఏ నిజం చెప్పు స్పందన, మరి ఇంకేడికి పోతుంది ఆమె? మీకు ఫోన్ కూడా చేయలే పొద్దున నుంచి ఆమె? నిజం చెప్పు స్పందన. మనం మీకు ఫోన్ చేయకుండా ఇంకేడికి పోతా చెప్పు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందా మరి? పొద్దున లేపుతున్నా, లే ఇంట్లో పని చేయమ్మా నాన్న అంటే ఆమె లేకపోతే లేస్తలేదు కొట్టిరామని. కొట్టినా నేను ఇక నేను పని చేసుకుంటున్నా చూసేవరకు లేదు.
సరే వాష్రూమ్లో ఉందేమని చూస్తే ఏడ లేదు, పైన ఉందేమని చూసిన ఏడ చూసినా లేదు, కనిపించకపోతే నేను సరే మా వీడియోలకి ఇట్లా చేసుకొని ఇట్లా పోయింది, ఫోన్ చేసిన, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే నేను వీడియోలు చేయడానికి ఇట్లా పోతుంది కదా, పోయిందేమో ఫస్ట్ పోయి నన్ను ఎవరింటి పోదామే, వీడియోలు చేయడానికి పోతుంది ఆమె, వీడియోస్కే పోయిందా నేను అప్పటి నుంచి చూస్తున్నా. పొద్దున పోతే ఈ టైం 3 o'clock వరకు వచ్చేస్తుంది, ఇంకా రాలేదని చెప్పి నేను అందుకే మీకు కాల్ చేసిన. నేను మేము వేరే దగ్గర వేసి ఇప్పుడే వస్తున్నాను, మీరు ఫోన్ చేయగానే మీ దగ్గర కాదు, ఆమె ఇంకేడి పోతుంది గంగు మిమ్మల్ని కాదని చెప్పు, మీరే కదా అమ్మ. నుంచి ఆమె ఏడికి పోయింది, వీడియోలకు పోయింది, మీ దగ్గర ఉందా, నేను ఇప్పటిదాకా ఆయన. ఇప్పుడు మీరు వచ్చి ఇట్లా లేదంటే మరి ఇంకేడికి పోతుంది అంగు ఆమె. అరే మెంటల్ దాని మంచిదాన్ని, అయ్యో వీడియోలకు పోయింది ఇప్పుడు వస్తుంది అనుకున్నా, ఆమె వచ్చే టైం అయిపోయి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నారు కదా, మీకు ఫోన్ చేసిన. కాదు అమ్మ, మరి కనీసం మీకు ఫోన్ చేసి చెప్పాలి కదా. అవును, మరి ఫోన్ ఛార్జింగ్ లేకపోతే మీ దగ్గరకు రావాలి కదా, మీ దగ్గరకు రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే ఇంకేడి పోతుంది ఆ పిల్ల. నాకైతే తెలియదు స్పందన, నేను చెప్తున్నా మీ ఫ్రెండ్స్ కాబట్టి ఆ 7,000 దోలాడుకుని రాపోరామని పోయి. దొరకకపోతే నువ్వు నూకొని మళ్ళీ మీరే కదా స్పందన, ఫ్రెండ్స్ మీ దగ్గర రోజు వీడియోలు చేస్తారు కదా మీరే. ఫస్ట్ ఫోన్ లో ఫోనే లిఫ్ట్ చేస్తలేదు కదా, ఆమె నాకు చెప్పలేదు కదా, చూడలేదు ఆమె పోయింది కూడా నేను చూడలేదు. ఆ బ్యాగ్ ఉన్నాడు, బ్యాగ్ కనబడతలేదు, నాకు అట్లా డౌట్ వచ్చింది నాకు. లేకపోతే నాకు ఆమె బ్యాగ్ బ్యాగ్ తీసుకొని పోయినట్టున్నది. పోయి చూసినా నేనైతే ఊకొని చెప్తున్నా, ఊకే నాకు టెన్షన్లు. పొద్దున 9 గంటలకు పోయింది, ఇప్పుడు 4 అవుతుంది. ఇప్పుడు వాళ్ళ డాడీ ఇట్లా వస్తాయి, నేను ఏం చెప్పాలి చెప్పు. ఫోన్ చేసి రోజు ఫోన్ చేస్తాడు, 24 గంటలు ఫోన్లలో మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు మాకు తెలియదు అంటే నేను ఏమన్నమాట చెప్పు. నాకైతే టెన్షన్ అవుతుంది, నాకు టెన్షన్ పెట్టకూడదు. నాకు చూడు షివర్ ఎట్లా అనుకుంటున్నాయి చూడు, నా చేతులు నాకు భయం 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 అవుతుంది. 7,000 పోయి ఫస్ట్ పోయి ఆ పిల్లలు దోలాడుతారు. పోలీస్ స్టేషన్ అరే మీరు ఫస్ట్ పోయి దోలాడు పోయి చూడు, చూసి వచ్చినాక ఎవరింటి పోదు నరేష్, నాకు తెలియదు. మీరు ఫస్ట్ దోలాడదాం అమ్మ, నేను చూద్దాము ఒక 1/2 hour 1 hour చూద్దాము ఆమె. అంటే ఒకరోజు కాదు, మీరు ఏడాడు వీడియోలు చేస్తారు, ఆడ పోయి చూసిరా అండి, అది లేకపోతే అప్పుడు పోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నాకు చెప్పలేదు ఏమొద్దు, నడు పోదా. నాకు ఆమె నాకు టెన్షన్ అవుతుంది. నాకు అంకుల్ వచ్చే టైం అయింది, అంకుల్ వస్తే మళ్ళా 7,000 అంకుల్ వస్తే ఇంకా పెద్ద మీరు జనం పోయి చూసినప్పుడు అంకుల్ వస్తే నేను చెప్తాను కదా, నేను ఉంటా. అంకుల్ వచ్చిన అనుకో, అంకుల్ కి ఏదో ఒకటి చెప్పేసి సప్పలకు మీరు ఇట్లా పోయి ఒక రౌండ్ వేసి రండి. మీరు దిమాగ్ పని చేస్తుందా నీకేమన్నా? సరే ఆంటీ, ఇగో నేను చేస్తా, ఫోన్ చేస్తా. ఫోన్ చేసి మాట్లాడుతూ ఏడుందో ఎందుకు కలవాలంటే ఫోను నేను మరి లేపుతలేదు గంగు. ఫ్లైట్ మోడ్ లో పెట్టిందా ఏమో, స్విచ్ ఆఫ్ ఒకసారి ఇంకా అయిన తర్వాత ఇట్లనే స్విచ్ ఆఫ్ పొద్దు నుంచి 10 గంటల నుంచి చేస్తున్నా నేను, ఇట్లనే వస్తున్నది. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. హలో, ఏడునో వారికా? నీకెందుకు? అరే ఏమైంది జర చెప్పారిక మదాకాడకు. మమ్మీ మా మీద మా మమ్మీ మీకు ఎందుకు చేసింది ఫోన్ అయినా? మీ మమ్మీ ఏడుస్తుందాడా, నువ్వు ఏం టెన్షన్ పెడుతున్నావు? ఏడునో చెప్పు. నేను బయట ఉన్నా. చెప్పు ఆరిక, కథలు పడకు నువ్వు. నేను సికింద్రాబాద్ లో ఉన్నా. వస్తున్నామా? సికింద్రాబాద్ లేడునో కరెక్ట్ చెప్పు. లొకేషన్ చెప్పు. అరే ఆరికి అరే పెట్టేస్తుంది. ఆరిక చెప్పు ఆరిక, మీ అమ్మ టెన్షన్ ఊరికి పోతున్నా అని చెప్పి అంటుంది. రైల్వే స్టేషన్ మేము ట్రైన్ ఎక్కువ పోయేంత చుట్టాలు ఎవరు లేరు మాకు. రైల్వే స్టేషన్ ఇక కొత్తసారి ఇట్లనే కట్ చేస్తున్నది, లేకపోతే స్విచ్ ఆఫ్ ఫోన్ వస్తున్నది. ఏదని ఏమలే నరేష్, పని చేయమంటే లేపుతుంటే లేసలేని ఇట్లా అన్నా గంతే. నేను ఏమనలే, నేను అమ్మని అమ్మ నాన్న. అరే ఏ స్టేషన్ లో చెప్పారిక, మాట్లాడడానికి వెళ్ళిపోడికి. మీ అమ్మ మా మీద డౌట్ పడుతుంది. సీతాల్ మాట వస్తున్నా మాకు నడవానంతా. అరే ఎంత దూరం అన్నా పోయేది? వెళ్ళిపోతాం 2 నిమిషాలలో. 2 నిమిషాలు స్పందన కెమెరా పెట్టు, ఎందుకంటే మళ్ళీ వెతకాలనుకుంటారు. కరెక్ట్ అన్న, ఇదే రైల్వే స్టేషన్. ఇంకెంత చాలా దూరం అన్నా? వచ్చేసింది కదా లెఫ్ట్ కి. ఇదా అంటే ఇప్పుడు ట్రైన్ ఎక్కుతాం కదా?
వెళ్ళిపోతా అంటున్నా ఆమె మేడము ఫోన్లో అన్ని ఉంటుంటే మాటలు చెప్తుంది ఏ దేశం పోతుందో. హలో ఎట్టున్నావు వారిక ఎటు అటు సైడ్ ఉన్నావా? ఇగో నరేష్ ని పంపిస్తున్నా, జర మాట్లాడి వెళ్ళిపో. ఏడికి పోయినా జర ఒక 5 నిమిషాల్లో పంపిస్తావు. సరే నేను పంపిస్తావు, నరేష్ ని పంపిస్తున్నా ఒక్క 2 నిమిషాలు. నరేష్ ఫోన్ చేయమ్మా జల్లి. నరేష్ ఇగో జరా ఆడికి వచ్చే టికెట్ కౌంటర్ దగ్గర ఉందంట, ఆమె బండి మీద ఎక్కించుకొని జర ఇట్రా. జర జల్లి రా నరేష్, జర పోయేది ఉంది. అక్క ఏం చేసి స్పందన రాగానే కార్లు వేసే బయట వీడియో తీయను, అమ్మకి తెలియాలి ఎట్లయినా వీడియో తీసాలి, అమ్మకి చూపిద్దామన్నా. కార్లు వేసే మాట్లాడుతుంటే కార్డు రూపాయలు కూర్చొని మాట్లాడదామా, లేకపోతే రూపాయలు కూర్చొని మాట్లాడదామని చెప్తూ బండి స్టార్ట్ చేసి వాళ్ళ ఇంటికాడికి తీసుకెళ్ళిపోదాం. ఎందుకంటే మీ పేరు బదలామైపోతా అన్న అనవసరంగా. ఎందుకంటే అనవసరంగా మీ ఏమడా వీడియోలు చేస్తుంది కదా, ఇప్పుడు అట్లనే అయిపోతుంది కదా అన్న ప్రతిదానికి. ఎందుకలా మమ్మీ అట్లా చెప్పి అన్నది కదా మళ్ళా ఎవరికైనా ఉంటుంది, ఎవరి ఇంట్లోకైనా మాత్రం పాపం ఇగో ఆమెకి బాధ అనిపిస్తుంది. స్పందన నువ్వు దిగు దిగి ఎక్కువ ఫస్ట్ ఆమె ఎక్కువ ఇక రా పని ఉందని చెప్పి ఇక రా. నరేష్ నరేష్ గుంజుకో గుంజోకు నరేష్ గుంజకు గుంజకు. అరే ఆమెను గుంజ వేసేవా లోపల వేసే ఆమెను వేసి అరే లవ్వు హారిక, మాకు లేట్ అవుతుంది హారిక, లవ్వు అందరు చూస్తారా? పోలీసు వాళ్ళు వస్తారు ఎక్కువ. ఇప్పుడు పోయినావు కదా, ఇప్పుడు మీ ఇంట్లో పోయి మీ అమ్మ చెప్పి ట్రైన్ కి టైం అవుతుంది అవన్నీ మీ అమ్మ మాట్లాడుతూ చేస్తుంది. ఓకే నువ్వు అంటే ట్రైన్ కి పోతుంది ఎందుకు వాళ్ళ లవ్వులు గివ్వులు చేస్తారు అన్ని తెలుసా? ఏం తెలుసా నీకు తెలియాలి అవన్నీ. అరే అడుగు పిలిచి ఏమేమంటుంది మీ అమ్మ బాధపడదు హారిక, ఇంకా ఆలోచిస్తలేవు ఆడొదిలేసిండి. చెప్పేనా మీ అమ్మ ఏం చేస్తున్నాడు? లిఫ్ట్ కొట్టాలన్నా పోతుందా? పోతది పోతుంది ఎన్నిసార్లు వీళ్ళకి ఇట్లనే తీసుకొని వచ్చి పోతది. వెళ్ళిపోతుందా? చూశానే స్టేషన్ కి వచ్చింది పోతాను. అంత పెద్ద అమ్మాయి ఇంట్లో వచ్చేసి వెళ్ళిపోయా. అంత పెద్ద అమ్మాయి నేను తెలుస్తుంది, ఇంట్లో వచ్చేసి పోతుంది ఎడుకో. మీరు వదిలేసినాక మళ్ళీ పోతా. అప్ప చెప్పిన తర్వాత మాకు సంబంధం లేని చెప్పి అవసరమే లేదన్నా పడేసి వెళ్ళిపోవడం మనకు అవసరం లేదు. అనవసరంగా మీ పేరు వచ్చింది చూసినావు కదా. అదేనా ఏం రాలేదు మమ్మీ, ఏదో పెద్ద మీతో ఉంటాయి అని చెప్పి ఫోన్ చేసినట్టుందో పెద్ద ఫీల్ అయిపోతారు. ఫీల్ అయిపోడు కాదు, మీ మమ్మీ ఏడుస్తుంది అర్థమవుతుందా? ఊక మీ మమ్మీని ఏడిపించుడు బాగా అలవాటు అయిపోతుంది నీకు. అలుగుకుంటా వెళ్ళిపోవడం ట్రైన్ టైం ఇప్పుడు ఉందన్నా. ఇంట్లో టెన్షన్ పడుతున్నట్టే పోతా పోతా ఏడుకోతారు కను. లేకపోతే వీళ్ళ వాళ్ళనే పోయింది అనుకుంటున్నాను. మీ వల్లనే పోయినా మరి మేమేం చేస్తాం? మీ అందరి వల్లనే పోయినా. మమ్మీని బయట మీరు ఇంట్లోకి రాకుండా డైరెక్ట్ కూడా తెలియాలి కదా. ఏరిపోయినా ఊరికి పోతుందంటే ఏ ఊరుకో మరి ఊరికి పోతుందని చెప్పినా ఊరికి పోతున్నావు వారిక నాకు చెప్పి పోయినా వారిక నువ్వు చెప్పాలా ఫీల్ అయిపోతున్నారు ఈ రోజు అనుకోనా పెద్ద వీళ్ళెమ్మలు వీడియోలో పోయినా మేము అనుకున్నా నేను వేరే దోస్తులు ఉంటారు ఎవ్వరు ఉంటారు కాదు ఒకసారి డ్రెస్సులు పెట్టుకుని పోతా వీడియోలో అనుకుంటున్నా నేను. అక్క ఇంత స్లోగా మాట్లాడుతుంది ఏడిపోయినా పట్టుకొని కొడుతుందేమో అనుకున్నా నేను.
ఎందుకు కొట్టాను? నువ్వు వెళ్ళినప్పుడు ఏం చెప్పినావు? నువ్వు పోయేటప్పుడు ఏం చెప్పినావు? నువ్వేం చెప్పినావు ఫస్ట్? పిల్లలు కొట్టద్దని చెప్పినావు కదా నువ్వు. నేను పోయి బయటికి పోయినప్పుడు కొట్టొద్దు అని చెప్పి అందుకే మళ్ళీ వచ్చినాక మళ్ళీ కొడతా మళ్ళీ వెళ్ళిపోతా అని చెప్పి నువ్వు అన్నావు కదా. అందుకే నేను ఓపికతో ఏదో తాగినా. తేడా ఏం తేడా ఉంది? తేడా నేను ప్రాంక్ చేసి వెళ్ళిపోతాను. అందుకే మా మమ్మీ వాళ్ళతో ఫోన్ చెప్పి అందరం మా ఇంటికాడికి వెళ్ళిపించిన అవునా నిజమా? నువ్వు చేయలేదు. ఎంత ఫ్రాంక్ చేసినావు కదా, నేను చేసి చూపిస్తాను కదా. బాగుందా? సాధారణ ఎంత ఎన్ని టెన్షన్ ఫ్రైలు పెట్టి వస్తున్నాయి? మేము బండి ఎట్లా అంటే అట్లా తీసుకొచ్చేసాం తెలుసా? మేము అన్ని పనులు వండుకొని వచ్చినామా అండి నీ అయ్యో, గురించి. ప్రేమ కోసం ఆ మాత్రం చేయలేరా? అంటే ఏం చేసి చూసినా ఏందన్నా ఇది? మనం బుగ్గ చేసేది రేపు మనం అది మీరు చేసి అడిగిరాడా? భయం కాలే ఇంకా మీరు వేసి మేము కనబడతాం. బకరా అవుతున్నా మేమేం కాదు. సరే ఇదే మాట ఇదే మాట అరే ఒప్పండి చాలేదు రేపు నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. గంగుబాయ్ పండ్లకే నీళ్ళు తెప్పించేస్తాను నెక్స్ట్ లెవెల్ ఉండాలి. ఆంటీ వెళ్ళిపోవాలి తొడగొట్టు. రైట్ చేస్తా నేను చేయకపోతే అడవరు మీరు నెక్స్ట్ నువ్వా నేనా? నెక్స్ట్ రైట్ వీడియోలో రైట్